ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, భవిష్యత్తులో శత్రువుల దుశ్చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెబుతామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ భూతల దాడులకు సైతం సిద్దమైందని తెలిపారు. పాకిస్తాన్ ఒక తప్పిదం చేసి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని చెప్పారు. మరోవైపు వివాదాస్పద షక్సాగం వ్యాలీలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను ఆర్మీ చీఫ్ జనరల్ తోసిపుచ్చారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు కీలక హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, భవిష్యత్తులో ఏవైనా దుశ్చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ వేళ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం కోసం భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి వెళ్లి దాడులు చేసిందని చెప్పారు. ఆ చర్యతో పాకిస్తాన్ సుదీర్ఘకాలపు అణు బెదిరింపుల వాదన నీరుగారిందని పేర్కొన్నారు. 88 గంటల పాటు సాగిన ఆపరేషన్లో భారత సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయని, ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయగలిగాయని పేర్కొన్నారు. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చామన్న ఆయన ఆ సమయంలో పెద్ద ఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించామన్నారు. అప్పుడు పాకిస్తాన్ ఏదైనా తప్పిదం చేసి ఉంటే భారీ మూల్యం చెల్లించుకునేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. భారత సైన్యం భూతల దాడులకు సైతం సిద్దమైందని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. In J&K, since 10th May, the situation along the western front and J&K remains sensitive but firmly under control. In 2025, 31 terrorists were eliminated, of which 65% were Pakistan origin, including the 3 perpetrators of the Pahalgam attack neutralized in Operation Mahadev. Active local terrorists are now in single digits. Terrorist recruitment is almost non-existent, only 2 in 2025. Clear indicators of positive change in J&K include robust development activity, revival of tourism and peaceful Sri Amarnath Yatra, which saw more than 4 lakh pilgrims exceeding the 5-year average. Theme of terrorism to tourism is gradually taking shape. ఇదే క్రమంలో రాకెట్ ఫోర్స్ ఏర్పాటు భారత్కు తక్షణావసరమని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది పేర్కొన్నారు. ఇప్పటికే పాక్, చైనా రాకెట్ ఫోర్స్ పెంచుకున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, అయితే పాక్లో 8 ఉగ్ర శిబిరాలు ఇంకా చురుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. అందులో 150 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపారు. భారత్పై దాడులకు పాక్ ఇంకా సహకరిస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది చెప్పారు. భారత్లోకి పాక్ గూఢాచార డ్రోన్లను పంపుతోందని వివరించారు. పాకిస్తాన్ ఏ చర్యకు పాల్పడినా గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు ఈశాన్య సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయని, అయితే అప్రమత్తంగా ఉండటం కీలకమని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. చైనా సరిహద్దులోని భద్రతపై మాట్లాడిన ఆయన భారత మోహరింపులు బలంగా ఉన్నాయని చెప్పారు. వివాదాస్పద షక్సాగం వ్యాలీలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను తిప్పికొట్టారు. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో పాకిస్తాన్, చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్ట విరుద్ధమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను భారత్ గుర్తించబోదని చెప్పారు. So as the Shakskam Valley is concerned, India considers 1963 agreement between Pakistan and China as illegal. Therefore, any activity in Shakskam Valley is concerned, we do not approve of it, and in this terms, MEA has already issued the statement. Therefore, the joint statement which has been issued in China, what I understand about the CPEC 2.0, we do not accept it, and we consider that it is an illegal action which is being carried out by the two nations. షక్సాగం వ్యాలీ కీలకమైన కారకోరం రహదారిలో ఉంది. స్వాతంత్ర్యం రాగానే పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకుంది. అనంతరం దీనిని చైనాకు దారాదత్తం చేసింది. భారత్కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మరొక దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. ఈ వ్యాలీని బీజింగ్కు అప్పగించడం ద్వారా పాకిస్తాన్తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని మీదుగానే చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవాను బీజింగ్ నిర్మిస్తోంది.